ఎలలే ఎలలే మా ఎలలే మామా ఎలలే ఎలలే మా ఎలలే మామా అటవి మల్లెంటి పడుచోయమ్మా. అడవిలో చాలా జంతువులు ఉంటాయి, ఏ జంతువులు వదలద్దు. పులి చర్మం, జింక చర్మం, ఆ ఏనుగు దంతాలు అన్ని పట్టుకెళ్ళిపోదాం. అన్నిటినేసేస్తా. జంతువులు ముందే వెళ్ళిపోయి ఉంటాయి. యానిమల్స్ చూసి భయపడద్దు, అర్థమైందా? అరే ఏం మాట్లాడుతున్నారా? నేను వచ్చేటప్పుడు ఒక పెద్ద ఏనుగు వచ్చింది, దాన్ని గో బ్యాక్ అని వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయింది. దానికి ఇంగ్లీష్ వచ్చు. మీరు పులిని చూసి భయపడద్దు, గెనలు పట్టుకోండి గట్టిగా, ఓకేనా? నువ్వే కాల్చు. నా దగ్గర బుల్లెట్లు అయిపోయినా. కింద 2 బుల్లెట్లు వచ్చాయి కదా నీకు. గన్ను పని చేస్తున్నా ఏదో టెస్ట్ చేశాను. బుల్లెట్ మరి ఇంకో బుల్లెట్ ఇందాక వచ్చినప్పుడు ఎలుగు బండిని చంపేశారా? చచ్చిందా? ఒకే షాట్ తో చచ్చిపోయింది. ఒక షాట్ చచ్చిపోయిందా? అంటే ఆల్రెడీ చచ్చిపోయిందని చెప్పా మళ్ళీ. ఒరే నీ బుల్లెట్లు ఎవరా? అవి బుల్లెట్లా? మందులోకి స్టఫ్ పల్లీలు అనుకో తినేసా. నీ 2 బుల్లెట్లు ఎక్కడ? ఒకటి సర్వీసింగ్ ఇచ్చాను, ఒకటి అమ్మేశాను రా. ఇప్పుడు దాన్ని ఎలా రా? నువ్వు యానిమల్స్ డీల్ చేస్తావు కదా, ఓ పంచే దీన్ని మ్యాజిక్ చేసి పవర్గా మార్చే. దానికి భయపడనక్కర్లేదు రా, దానికి తాడు కట్టేసి ఉన్నది. మరి చెప్పవే. ఏంట్రా ఇక్కడ చూస్తున్నావేంటి? చాలా చూసేవాళ్ళండి. మోగజీవాలను హింసించకూడదు, కానీ హింసించచ్చు. ఏదో అన్నావు. ఏ టామీ దా. ఏముంది? ఏంట్రా అది తిడుతుందా మాట? చెప్పింది నేను ఎందుకు తాడు కట్టేసుకుంటే పర్లేదు. ఏమన్నా? హలో అంటది ఎలా ఉంటుంది అది? ఏమే చికెన్ తింటావా? ఇప్పుడు చూడు ఏం చేస్తారా? ఇక్కడ దాకా వస్తావు కానీ పెద్ద మళ్ళీ ఇచ్చేద్దాం. భయపడ తాడిపుతుందిరా అది. చికెన్ ముక్క ఇచ్చి నీకు కావాల్సింది నా దగ్గర ఉన్నాను. ఇప్పుడు దాని సాంగ్ ఏంటో? అది వెళ్ళిపోతుంది. అటుపక్క వెళ్ళాడు, స్లోగా వెళ్ళిపోగా కదలదు. కదిలేమంటే మనుషులు అనుకుంటది. కదలొద్దురా దరిద్రుడా. రే స్టడీగా ఉండరా? పట్టుకోరా. ఒరే ఇంటి ముగ్గురు ఊతున్నాం కదా ఇప్పుడు. వచ్చేస్తుందిరా. జాగ్రత్తగా పులికేం పడతారా బేడే? ఒరే తాగిస్తుండు పిల్లి అనుకుంటున్నావు. ఒరే బ్లాక్ అంటారా అది? ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఏముంది, ఆడు మందు తాగాడు, అది మంచిగా తినేసిందండి. ఎప్పుడు ఆడు స్టఫ్ తిన్నాడు, ఇప్పుడు ఆడు స్టఫ్ అయిపోయాడు. అమ్మ చెట్టు ఊతుందండి. మందు తాగింది ఆడి తినేసింది కదా. యానిమల్స్ కి లైట్ అంటే భయం వస్తారా? ఫైర్ అంటేనా? భయపెట్టి భయపడుతుంది. అరే ఇలా కదరా, మనం కూడా ఏదన్నా జంతువులు మాస్కులు పెట్టుకొని వెళ్తే భయపడింది కదా. చేద్దాం. ఈరోజు దీంతో నాకు వారే మర్యాద వెనక్కెళ్ళు.
నన్ను ఒక్కడు వదిలేండి సార్ పెళ్లిగా. ఆఖరికి పులికి కూడా నేను బొకడాగండి అయిపోయినా. డౌటా? ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. సోదరి సోదరి మల్లారా, ఈ రోజు మనకు పెద్ద పండుగ అండి. పండుగ అంటే దసరా దీపావళి కాదండి, మన ప్రీతమ నాయకుడు సుధీర్ గారి పుట్టినరోజు. అదే మనకు పెద్ద పండుగ. మన సుధీర్ గారు వస్తున్నారు ఇప్పుడు. రామప్రసాద్ చాలా బాగుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. అగ్ని నన్ను కూడా తోసేస్తున్నాడు, చూసుకుంటా ఉండు. ఏంటి మీ పుట్టినరోజు కదా సార్, చాలా ఘనంగా జరుపుకుంటాం. మీరు అందరూ చూసినట్లయితే ఈ రోజు మన ప్రీతమ నాయకుడికి నేను ఈ మాలతో సత్కరించబోతున్నాను. అందరూ క్లాప్ గట్టిగా ఉండండి. మీరు చూసినట్లయితే మన సార్ హృదయం ఎంత మంచి చూడండి. ఇతను కేసిందన్న సీఏ గారికి వేసారు. గట్టి క్లాప్స్ కొట్టండి సార్. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అలాగే ఎమ్మెల్యే అవ్వాలి సార్. ఎమ్మెల్యే ఏంట్రా, నేను మినిస్టర్ని, మంత్రి. మన పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది కదా సార్. పార్టీ కోసం ఏం చెప్పండి సార్. పార్టీ అంటే ఉంది, సాయంత్రం మన కుర్రోళ్ళకు 4 సిగ్నల్స్ ఫుల్ బాటిల్ చెప్పా. తర్వాత పార్టీ అంటే మీ బర్త్డే పార్టీ కదా సార్, మన పార్టీ గురించి ఏం చెప్పండి సార్. మన పార్టీ మరి చెప్పలే. మన పార్టీకి చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో తప్పు ఎక్కడ జరిగినా, తప్పు జరిగిందంటే అక్కడ ముందు ఉండేది నేను. తప్పు చేసేది నువ్వు కదరా. అంటే అదే సార్ మీ గురించి చెప్తున్నాను. మీరు కబడ్డీ 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 ఏం కావాలి? బాబు గారిని కలవాలండి. బాబు గారు కలుపుతారు. ఏంటి ప్రాబ్లం? మీరే నాకు సహాయం చేయాలి బాబు గారు. నేను పుట్టిందే మీ నాన్నకి. నేను పుట్టిందే జనాల కోసం. అందుకే వచ్చారు బాబు గారు. నీ ఇబ్బంది నా ఇబ్బంది ఏంటి? మ్యాటర్ చెప్పేది నేను చెప్తా. 2 రోజుల నుంచి బెల్ట్ రావట్లేదు, కొంచెం ట్రై చేస్తాను. కొంచెం తీయండి. బెల్ట్ గా తీయండి, సాయం చేస్తాను కదా. ఏంట్రా ఇది? లైట్లు గీట్లు ఉన్నాయి. ఏం బెల్ట్ ఇది? బెల్ట్ కాదండి, బెల్ట్ బాంబు. అందరూ మర్యాదగా వినండి. ఈ రిమోట్ ఒక్కసారి నొక్కితే సార్ ఏ ఛానల్ వస్తుంది సార్? ఈటీవీ ఇప్పుడు. ఒక్కసారి స్విచ్ నొక్కితే మీ సారు పీసులు పీసులు అయిపోతాడు. మన కార్యముఖ్యం దొరికిద్దా? ఇద్దరిని రాంప్రసాద్ కూడా. నా డిమాండ్లు తీర్చకపోతే మీ సార్ని చంపేస్తా. నేనెవరో తెలుసా? అగ్ని అండ్ ద పోలీస్. ఇదేంటో తెలుసా? ఏం కావాలి నీకు? ఏం లేదండి, ఖర్చులకి అసలు డబ్బులు లేవు. 10,000 కావాలని చెప్పి. 10 కోట్ల? అమ్మో 10 కోట్ల కష్టం. 10 కోట్లు 10 కోట్లు అడగండి. 10,000 అండి. 10,000 నువ్వు తీసుకుని మిగతా నాకు 10 కోట్లు. ఇగో 10 కోట్లు అడుగుతారా? నేను ప్రాణం పోయిన పర్లా, గవర్నమెంట్ లాస్ అవ్వకూడదు. ఇవ్వద్దు. 10 కోట్లు ఏం చేద్దాం? ఇవ్వద్దు సార్. ఇవ్వం. ఇవ్వకపోతే మీ సార్ ఎక్కడే చేస్తారా? చూద్దాం రమ్మంటే. ఏమైంది? ఏ పని చేయట్లేదు సార్, ఏం అర్థం కావట్లేదు. రిమోట్ పని చేయట్లేదు. బ్యాటరీస్ ఉన్నాయా? ఏం లేదు, కొంచెం ఎలక్ట్రీషియన్ ఉంది. నాకు ఎలక్ట్రీషియన్ వరకు వచ్చు. ఒక చేంజ్ చేసి పెట్టండి. అయ్యో ఎల్లో వేరు పెట్టలేదు భయ్య మీరు. పెట్టండి పెట్టండి పెట్టండి. నీకు కావాల్సింది 10 కోట్లు అంతే. హలో, రామప్రసాద్ పంపిస్తున్నాను, వెంటనే 10 కోట్లు పంపించండి. సార్ ప్యాంట్లు కూడా చెప్పండి. ప్యాంట్లు రిలాక్స్. నేను అడిగిన 10 కోట్లేది.
రామప్రసాద్ టేక్ యూర్ ఓన్ టైం. జాగ్రత్తగా వెళ్ళి ఆ 10 కోట్లు ఇచ్చేసి మన ఓకే సార్ సినిమాకి వస్తా. టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కదా. రామప్రసాద్ చెప్పేశారు. నో 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 మర్యాదగా చెప్తున్నా, ఆ 10 కోట్లు ఇవ్వకపోతే మీ సార్ని ఎక్కడిక్కడ చంపేస్తా. ఇచ్చిన మా సార్ని పంపించకపోతే? అంత నమ్మకం లేదా? నమ్మకం లేదు. అయితే రిమోట్ నీ దగ్గర పెట్టు. సూపర్. అరే డబ్బులు ఇచ్చారికి ఇప్పుడు చెప్పరా, నువ్వు అల్ఖైదావా, IAS వా, ICIC వా? నొక్కదని మీద దండం పెడతా. నొక్కదండి మిస్టర్ అగ్ని, బాంబు పేలేదు. అగ్ని బాంబు పేలేదా? మళ్ళీ కరెక్షన్ లూజ్ కరెక్షన్ చూడండి. ఇది డమ్మి బాంబు. రా కాదండి, నన్నేం చేయకండి. నేనేం చేయట్లేదు. నువ్వేనా అమ్మాయి నేను చేయడానికి? సార్ ఒక్కరి ఆగండి సార్. నన్ను ఎందుకు కొడతా సార్? దొరికిపోతాం. ఆడే సార్, నేను 10,000 అడిగితే 10 కోట్లు అని చెప్పాడు సార్. నీతి లేని కుక్క. అగ్ని, వాట్ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ యువర్ మినిస్టర్. మినిస్టర్ డబ్బు కోసం అగ్ని, కమాన్ కమాన్, రిలాక్స్.